ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే టాస్క్ ఫోర్సుల ఏర్పడి పనిచేయాలని సూచించారు. సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ సర్ పై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర అని చెప్పారు. వారు చేయబోయే పని చాలా కీలకమని తెలిపారు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. దాన్ని అన్వయించుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మరోవైపు అదే టెక్నాలజీ మోసం చేయడానికి కూడా వినియోగపడుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం చాలా అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆ దిశలో మీరంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు. మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా చూడాలన్నారు. బూత్ కమిటీలకు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలామంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివారిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా, దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటరు వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ ఇది దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి, మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా, అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ శాసనసభ వేదికగా నిర్వహించిన ఆట విడుపు కార్యక్రమంపై కొందరు చేస్తున్న విమర్శలు దురదృష్టకరమని, అవి కళాకారుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. కళలను ఆదరించిన రాష్ట్రాలు ఎప్పుడు సుభిక్షంగా ఉంటాయని పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు, భోజరాజు వంటి మహానుభావులు కళల్ని పోషించి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. కళాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ముఖానికి రంగు వేసుకుని నటించడం నేరమా అని ప్రశ్నిస్తూ ఆ విమర్శలను ఖండించారు. ఎవరో మొహానికి రంగు వేసుకోకూడదు, ఒకవేళ రంగు వేసుకున్న ముందు కూర్చున్న వాళ్ళు నవ్వకూడదు. ఏమిటండి ఈ మాటలు? జడ శ్రావణ కుమార్ అట, ఆయన నేను ఎప్పుడు చూస్తూ ఉంటే ఆయన మొహానికి కూడా చాలా మేకప్ కనపడుతోంది. మరి మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో మామూలుగా ఉండకుండా మొహానికి ఆ రంగెందుకు వేస్తున్నారండి? మీసాలకు రంగెందుకు వేస్తున్నారండి? మీరు వేసింది వేషం కాదా? అసలు మీకు మేకప్ ఎందుకండి? మీరు మామూలుగా మాట్లాడటానికే మీరు మేకప్ వేసుకుంటారే. ఆ మేకప్ తొలి అంశంగా ఉన్నటువంటి కళామ తల్లి యొక్క కళల్ని ప్రదర్శించేటువంటి యొక్క కళామూర్తులను పట్టుకుని అది పనికిమాలిన చర్యగా మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం అండి. మీరు ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని
ఎంతో పొగటం చూసి నేను మీకు అభిమాని అయ్యాను. అదే నోరు మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసి ఇలా కూడా ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఏ రాష్ట్రంలో అయితే కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన కవుల్ని కళాకారుల్ని పోషించాడు. భోజరాజు గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన కవిత్వాన్ని పోషించాడు. అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు కళల్ని ఎంతో ప్రేమిస్తారు. మన గౌరవ ప్రధానమంత్రి మాజీ శ్రీ పివి నరసింహారావు గారు స్వయంగా నేను చూశానని ఫిడేలు వాయిస్తారు. 1000 పడగలనేటువంటి యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి నవలని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి గొప్ప కవి మరి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అలాగే వాజ్పేయి గారు అద్భుతమైన కవిత్వం చెప్తారు ఆయన. ఇవన్నీ పనికి మారడం అని మీ ఉద్దేశమా? వాటిని చూసి సంతోషపడతాం దుర్మార్గపు చర్యని మీ ఆలోచన? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు కళలు కళాకారులు అనేది ఒక వర్గానికే ఉండాలా? రాజకీయ నాయకులు కళాకారులుగా ప్రదర్శన చేయటానికి అర్హత లేని వాళ్ళు అనర్హులా? చెయ్యకూడదా? ఎక్కడుందండి? రాజ్యాంగంలో రాసి ఉందా? మరి మీరు చేస్తున్న పని ఏంటి? మీరు లా చదువుకున్నానన్నారు, లా వదిలేసి మరేంటి ఇలాగా ఒక 3 నెలలు ఒక పార్టీకి 3 నెలలు ఒక పార్టీకి ఇలా చింతామణి వేషం ఎందుకు వేస్తున్నారు మీరు? కళాకారుడు సున్నితమైన మనస్కుడండి, సున్నిత హృదయం కలిగిన వాడు. అది కాకుండా మీరు మీ వ్యక్తిగత విషయాల జోలికి నేను రాను. మైనార్టీల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్దపీట వేశారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆయన బాటలోనే జగన్ మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ డివిజన్ వైసీపీ నాయకుడు నాహిద్ నేతృత్వంలో లబీపేట మసీదులో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత గల మాసమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని, అదే బాటలో జగన్ ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా నిలుస్తుందని అవినాష్ స్పష్టం చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ నాయకులు మీర్ హుస్సేన్, నాహిద్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు నాహిద్ గారు ఒక పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హుసేన్ గారు, మునీర్ అహ్మద్ గారు, సుబానీ గారు, మా 19వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పెద్దలు అందరితో గారు కలిసి ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే నెల రోజుల పాటు మా ఒక సోదరులు సోదరిమణులు ఇద్దరు గారు ఎంతో దీక్షతో ఆ అల్లా ఒక ప్రార్థన నిమిత్తం ఉపవాసం ఉండి ఈ యొక్క సమాజం బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అని చెప్పిన ఒక మంచి మనసుతో సోదరులందరూ గారు ఉంటాం. దాని తగ్గట్టుగా ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో గారు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి అల్లా ఒక దీవెనలు ఉండాలని చెప్పని, మరీ ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అల్లా ఒక దీవెనలు ఉండాలని చెప్పని మేము అందరం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మైనార్టీ సోదరులకి ఇద్దరే ఆత్మబంధువులు, ఒకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పరిపాలనలో రిజర్వేషన్లు ఇష్టం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారా వాళ్ళ హయాంలోనే జరిగినాయి. కాబట్టి తప్పకుండా మా మైనార్టీ సోదరులందరికీ ఆత్మబంధువులు ఎవరు ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. తప్పకుండా అల్లా ఒక దీవెనలు వీళ్ళ ప్రార్థనలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం, ప్రజలకు ఇంకా సేవ చేసే ఆ ఒక శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మైనార్టీ సోదరులందరికీ గారా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు వివాహాది శుభకార్యాలను పురస్కరించుకుని పేదలకు సాయం అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు సిద్ధార్థ అన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని అందరూ కనబరచాలని ఆయన సూచించారు. సమాజంలో పెద్దలు వయోవృద్ధులను ఆదుకోవడం అందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తనయుడు సాయి తేజ జన్మదిన వేడుకలు బందరోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఈ వేడుకల్లో పాల్గొని సాయి తేజతో కేక్ కట్ చేయించారు. అనంతరం నిర్మల్ ఉదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నిర్మల్ హృదయ భవన్ నిర్వాహకులకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ పార్టీ ఫ్లో లీడర్ బాలస్వామి తనయుడు సాయి తేజ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మల హృదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వారి సహాయార్థం బియ్యం, కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పుట్టినరోజు వివాహాది శుభకార్యాల సందర్భంగా పేదలకు సాయం అందించే సత్సంప్రదాయం ఎమ్మెల్యే బోండా ఉమా పాటిస్తున్నారని, ఇదే సంప్రదాయాన్ని ఆయన అనుచరులుగా బాలస్వామి తనయుడు పాటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన పుట్టినరోజుని నిర్మల హృదయ భవన్లో జరుపుకుని వయోవృద్ధులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని సాయి తేజ తెలిపారు. నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా నిర్మల హృదయ భవన్లో పేదలకు సాయం అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యువనేత బోండా సిద్ధార్థ రాజకీయంగా మరింత ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, బాలస్వామి అనుచరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ నెల్లబండ్ల బాలస్వామి గారి తనయుడి సాయి తేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ హృదయ భవన్లో దాదాపు 94 మంది నివసిస్తున్నటువంటి ఈ హౌస్లో వాళ్ళందరికీ కూడా వెజిటబుల్స్ కానీ, రైస్ కానీ, ఆయిల్ కానీ అంతా కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తారు, మన పుట్టినరోజు అయినా, అదేవిధంగా మ్యారేజ్ డే అయినా, ఎటువంటి మంచి శుభకారం అయినా సరే ఒక మంచి పనితో మొదలవ్వాలని చెప్పి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సాయి తేజ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నిర్మల్ హృదయ భవన్లో శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా మేమందరం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్క మా పుట్టినరోజులనే కాకుండా మా కార్యకర్తల పిల్లలైనా, నాయకుల పిల్లలైనా, కార్పొరేటర్ల పిల్లలైనా, ఎవరి పుట్టినరోజైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఏదో ఒక మంచి కార్యక్రమంతో ఆ రోజు ఉదయాన్ని పూట ఒక మంచి పనితో ప్రారంభించుకోవడం ఒక ఆనవాయితీగా బోండా ఉమా గారు పెట్టడం చాలా సంతోషకరం. దాన్నే మేమందరం కూడా కొనసాగిస్తూ ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లబండ్ల వారా గారికి, అదేవిధంగా వాడి తనయురు సాయి తేజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరపున తెలియజేసుకుంటూ ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు వీళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా బాబు నెల్లిబండ్ల సాయి తేజ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ముఖ్య అతిథులుగా మా యువ నాయకులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి సిద్ధుబాబు ఆధ్వర్యంలో, సిద్ధుబాబు చేతుల మీదుగా ఈరోజు మా బాబు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా నిర్మల హృదయ భవన్లో ఒక సుమారుగా 100 మంది స్టాఫ్తో కలిపి 100 మంది ఉండేటటువంటి ఈ ఆశ్రమం చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో వాళ్ళ తనయుడు సిద్ధుబాబు ఆధ్వర్యంలో వాళ్ళ పేదలందరూ కూడా కూరగాయలు, అలాగే రైసు, ఫ్రూట్సు, యాపిల్స్ ఈ కేక్ కట్ చేసి సిద్ధుబాబు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవారికి అందరికి కూడా, హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. పిల్లలు కనుక ఎవరు చూడకపోతే, వెనక ముందు ఎవరు లేకపోయినా రోడ్డు మీద అనాథలుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే ఈ ఆశ్రమంలో పోలీసు వారి సహకారంతో జాయిన్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ ఆశ్రమంలో ఇద్దరిని జాయిన్ చేయడం జరిగింది. చేసిన సిద్ధు అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా నా పుట్టినరోజు ఇలా అందరి మధ్యలో ఇలా నిర్మల హృదయభవన్లో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మా బోండా ఉమా అంకుల్ గారు కూడా ఇలా ఉన్నత స్థాయిలో ఎదిగి ఇట్లాంటి పనులు ఇంకా బోల్డ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.